దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెంట్ డేస్లలో మనము ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశాలు మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాలు. మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము. ఇందులో నుంచి మరి ఆది సంఘం ఈ లెంట్ డేస్లో సిలువ శ్రమల ధ్యానములలో ఏర్పాటు చేసుకున్నటువంటి 3 పిల్లర్స్, లెంట్కున్నటువంటి 3 పిల్లర్స్, ఆ 3 పునాదులు లేక 3 స్తంభాలు క్రైస్తవ జీవిత ఆధ్యాత్మిక ప్రగతికి ప్రముఖంగా అవసరమైనటువంటి ఉపవాస దీక్షలో ప్రామాణికములుగా ఏమి ఉండాలి అనంటే, యేసుప్రభు వారు చేసినటువంటి పర్వత ప్రసంగంలో ఉన్న ఆ ప్రత్యేకత వారు ముందు పెట్టుకొని వెళ్తున్నారు. మనం ఒక విషయాన్ని ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం, ఒక పిల్లర్ని ధ్యానం చేసుకున్నాం. ఆ పిల్లర్ ఏమిటి అనంటే ప్రార్థన అనే పిల్లర్. ఇప్పుడు ప్రార్థనతో పాటు ప్రభు చెప్పినటువంటి 2వ పిల్లర్ ఏమిటి అనంటే 16వ వచనం, మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసి కొందరు, వారు తమ ఫలము పొందియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలమిచ్చును. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగము మా వినికిడిలో దీవించండి. నీ పక్షముగా, నీ ప్రతినిధిగా నిలబడిన నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకొనండి. నా మాటలు మరుగుపరిచి మీ మాటలు మాకు మా అందరికీ అందించి మమ్మను ఆనందింపచేయమని యేసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవనం అభివృద్ధికి ఉపవాసం చాలా ప్రాముఖ్యం. ఉపవాసం చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో మనం ఎంత బాగా గడుపుతామో అంతే విధముగా ఉపవాసం కూడా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ 6వ అధ్యాయంలోనే ఈ 3 పిల్లర్లు ఉన్నాయి. ఈ 6వ అధ్యాయంలోనే 3 పిల్లర్లు ఉన్నాయి. సో మనిషి ఉపవాస దీక్ష పూనుకున్నప్పుడు, ఆ శిలువ శ్రమల దీక్షను పూనుకున్నప్పుడు తాను పాటించవలసిన 2వ నియమం, మొదటి నియమం ప్రార్థన అయితే 2వ నియమం ఉపవాసం. ఉపవాసం గూర్చి అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నాము. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మరొకసారి ధ్యానం చేసుకుందాం. ఉపవాసం దేనికి ఉపవాసం? దేహానికి ఉపవాసం. ఆమేన్. దేహానికి ఉపవాసం. ఈ రోజులలో ప్రత్యేకంగా దేవుని దర్శనము, దేవుని యొక్క
ప్రణాళిక మనకి తెలియబడాలి అనంటే, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దాని గురించి మనం తెలుసుకోవాలి అనంటే ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఆమేన్. సో ఉపవాసం సర్వసాధారణంగా మన అందరికీ తెలుసు. ఉపవాసం దేవుని బిడ్డలు ఎప్పుడెప్పుడు చేస్తారో మనం గతంలో కూడా చెప్పారు, మరొకసారి రిపీట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు దేవుని బిడ్డలు ఉపవాసం ఉండేవారు అనంటే, తమకు అత్యంత ప్రియుల మూల పురుషులు ఈ లోకాన్ని విడిచినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు. రెండవదిగా, దేశం మీదకి ఏదైనా విపత్తు వచ్చింది, శత్రురాజులు ఎవరన్నా దండెత్తి వచ్చారు, వాళ్ళని బానిసలుగా పట్టుకొని పోతారు అనుకున్న సందర్భంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మూడవదిగా, దేవుని తీర్పు ఏదైనా వారి మీదకి వస్తే ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే వారికి ఏదైనా శారీరకమైనటువంటి బలహీనత ఏర్పడితే, అనారోగ్యం వస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇది దేవుని బిడ్డలు ఆనవాయితీగా చేసేటువంటి లేక అత్యవసరంగా చేసేటువంటి ఉపవాసం. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రోజుల్లో కొంతమంది ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. ఆ ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి వారు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అని అంటే, వేషధారుల వలె ఉపవాసం చేస్తున్నారు. రెండవది, దుఃఖముఖులై ఉండి ఉపవాసం చేస్తున్నారు. మూడవది, మనుషులకు కనబడాలని ఉపవాసం చేస్తున్నారు. ఇది ఆనాడు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఉపవాసమును ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో ఆ విషయాలు ప్రభువే చెప్పాడు. మనుషులు చెప్పాల్సిన పని లేదు. దేవుడు అంతరంగమును ఎరిగినవాడు గనుక మనుషుల అంతరంగంలోని ఆలోచనలు, మనుషుల అంతరంగంలో నుంచి బయటకు వచ్చే క్రియలను బట్టి వాళ్ళు ఉపవాసం ఎలా చేస్తున్నారో ప్రభు చెప్పాడు. అయితే మరి ప్రత్యేకంగా ప్రభువు చెప్తున్నటువంటి ఉపవాసం ఏమంటున్నాడంటే, మీరైతే అలాగున చేయొద్దు. మరి ఎలా చేయాలి అని అంటే, మరి రహస్యమందున్నటువంటి మీ తండ్రికే కనబడవలెనని మీరు ఉపవాసం చేయాలి అని అన్నాడు. ఆమేన్. సో గనుక ఉపవాసం దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం మనం చేయాలి. ఏంటి? దేవుడు చెప్పాడు కాబట్టి ఉపవాసం చేయాలి. ఎందుకంటే ఉపవాసాల్లో సర్వసాధారణంగా మనం గమనిస్తే ఈ దేహాన్ని కండిషన్లో పెట్టుకోవడానికి కొంతమంది న్యూట్రిషనిస్ట్స్ ఏం చెప్తారంటే, కనీసం వారానికి ఒక్కసారన్నా ఉపవాసం ఉండాలి. అదే పనిగా తింటా ఉండకూడదంట. అదే పనిగా తింటా ఉంటే ఏమవుతుంది? ఈ దేహం డేంజరస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ దేహం కంట్రోల్లో ఉండడం కోసం ఉపవాసం ఉండాలి. అలాగనే మనం కనుక కంటిన్యూషన్గా తింటా ఉన్నామనుకోండి, దానికి అలవాటు పడిపోతామట. దానికి మనము తిండిబోతులం అవుతామట. అందుకని దేవుని లేఖనంలో ఒక మాట మనం చూస్తాం. సంఖ్యాకాండంలో కొన్ని మాటలు మనము చూస్తాం. సంఖ్యాకాండం వాళ్ళ పిల్లవాడు గనక మరి త్రాగుబోతాయి, తిండిపోతాయి గనక వచ్చినట్లయితే వారు అతన్ని పట్టుకొని మరి పెద్దల యొద్దకు వాడిని తీసుకొని రావాలి అని అంటాడు. సో పెద్దల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి పెద్దల దగ్గర, నా కుమారుడు తిండిపోతాయి, తిరిగిపోతాయి, త్రాగుబోతాయి ఉన్నాడు, వాడు మాట వినట్లేడు, కాబట్టి వానిని మీరు బాగు చేయండి అని చెప్తాడు. సో గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము గనుక ఇలాగున సంఖ్యాకాండంలో మరి సమాజంలో ఒక వ్యక్తి
ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి గనుక అదే పనిగా తిండిపోతాయి, త్రాగుబోతాయి, తిరుగుబోతాయి ఉంటే అతన్ని కుటుంబ పెద్దలు క్రమపరచాలి. కుటుంబ పెద్దలు క్రమపరచాలి. కుటుంబ పెద్దలు క్రమపరచబడకపోతే అలాంటి వాడిని ఊరి పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఊరి పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చిన తరువాత ఊరి పెద్దలు వానికి బుద్ధి చెప్పాలి. ఆ ఊరి పెద్దలు బుద్ధి చెప్పినా కూడా వాడు వినలేదనుకోండి, ఏం చేయాలా? వాడిని ఊరు బయటకు తీసుకొని వెళ్ళి చావగొట్టాల. ఆ విధంగా తిండిబోతుతనాన్ని ఈ భూమి మీద నుంచి మీరు తొలగించుకుంటారు అని దేవుని లేఖనంలో నుంచి మనము చూస్తాం. గనుక సామెతల గ్రంథంలో కూడా మరి ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, ఈ దేహాన్ని ఎందుకు మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చూసినట్లయితే, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షాన ఉన్నావో బాగుగా యోచించు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఇక్కడ మనము ఒక మాట ప్రభు చెప్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఏలికతో, ఒక నాయకుడితో, ఒక పాలకుడితో నువ్వు గనక భోజనానికి కూర్చున్నట్లయితే జాగ్రత్త సుమా అని ప్రభు చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళు పెట్టేటువంటి రుచికరమైనటువంటి భోజనాలలో ఏముందంట? మోసం ఉన్నదట. మనము చాలా చోట్ల చూస్తాం, కొంతమంది నాయకుల దగ్గర కొంతమంది ఒక టీమ్గా ఉంటారు. నాయకుడు వారికి ప్రతిరోజు ఏం చేస్తుంటాడు? మంచి భోజనం పెడుతుంటాడు, బిర్యానీ పెడుతుంటాడు, ఒక క్వార్టర్ ఇస్తాడు. ఇక అందులో నాయకుడికి స్వార్థం ఒకటి ఉంటుంది, వీనితోని పని చేయించుకోవాలి. సో అది ఎరగనటువంటి వారై వీళ్ళు ఏం చేస్తారంటే, నాయకుడి దగ్గర దొరికి ఆ తిండి కోసం వెళ్ళి ఆ నాయకుడి యొక్క మోసపూరితమైనటువంటి పథకాలలో భాగస్తులు అవుతారు. అందుకనే నువ్వు గనక ఒకవేళ ఏదన్నా ఒక నాయకుడి దగ్గర నువ్వు ఉన్నట్లయితే, ఒక నాయకుడిని నువ్వు అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే, అతడు రుచికరమైనటువంటి భోజనాలు కనుక నీకు పెడుతున్నాడు అని అంటే నువ్వు వెంటనే గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఏదో పార్టీ ఇచ్చాడంటే దాని వెనకాల ఏదో ఒక పథకం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రభు చెప్తా ఉన్నాడు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. గనుక అలా ఎప్పుడైతే నువ్వు మోసంలోకి చిక్కబడతావో దానికి నీవు బానిసైపోతావు. ఆ భోజన పదార్థాలకు నువ్వు ఏమైపోతావు? బానిసైపోతావు. ఈ దేహం ఎట్లా పడితే అట్లా అయిపోతుంది. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం గమనించినట్లయితే అదే అధ్యాయం 21వ వచనం, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుతారు. మన ఈ బాడీని గనక కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతాము? త్రాగుబోతులం అవుతాము, తిండిబోతులం అవుతాము. ఇది ఆఖరికి ఏం చేస్తుందంట? దరిద్రతను తీసుకొని వస్తుందట. అందుకనే ప్రభు అంటాడు, నీవు అప్పుడప్పుడు నీ దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు ఉపవాసం ఉండాలా. ఆమేన్. నీవు తాగుబోతివి, తిండిపోతివి కాకుండా ఉండాలి అని అంటే, దరిద్రత నీ దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే నీవు ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఈ తాగి తిని దరిద్రుడు అవడమే కాకుండా, ఎప్పుడైతే నువ్వు తినడానికి త్రాగడానికి ఇష్టపడతావో, తినడానికి త్రాగడానికి ఇష్టపడగానే నిన్ను నిద్రమత్తులోనికి అది లాక్కొని పోతుంది. నువ్వు ఎలా దరిద్రుడు అవుతావో అక్కడ చెప్తా ఉంది, నిద్రమత్తులోనికి నిన్ను లాక్కొని పోతుంది. ఆ నిద్రమత్తు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను చింపిరి గుడ్ల పాలు చేస్తుంది. అంటే నీవు తినడానికి తిండి దొరకదు, ధరించుకోవడానికి వస్త్రాలు దొరకవు, ఉండడానికి ఇల్లు దొరకదు, ఏమీ లేనటువంటి వాడివై ఆఖరికి రోడ్డు మీద చింపిరి వస్త్రాలతో తిరిగే పరిస్థితి కలుగచేస్తుంది అని అంటాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం
ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసం మనల్ని ఏం చేస్తుందనంటే చాలా చక్కగా మన దేహాన్ని ఒక కంట్రోల్లోనికి పెడుతుంది. అది చురుకుగా ఉంచుతుంది. ఆమేన్. నువ్వు చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, బలంగా ఉండాలి. అంతా ఏ పనైనా సరే చాలా తెలివిగా చేసుకోవాలి అని అంటే నీ దేహాన్ని నువ్వేం చేసుకోవాలా? కంట్రోల్ చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు నీవు దేవుని యొక్క జ్ఞానములలో నువ్వు ఎదుగుతావు. 19వ వచనం కానీ చదివినట్లయితే, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకు. ఏం చేయాలంట? కొంతమందికి వింటూ ఉంటాం, ఏంటోనండి మా వాడికి ప్రతిరోజు నీసు ఉండాలా, ప్రతిరోజు ఏం ఉండాలా, లేకపోతే ముద్ద దిగదండి. మా ఇంట్లో కనీసం ఎన్ని అన్నా ఉండని కాక అది మాత్రం ఉండాల్సిందే, మంచిదే, నో ప్రాబ్లం. కానీ అది హెచ్చుగా అధికంగా తింటే ఏం చేస్తుందంట? నిద్రమత్తుకు కారణమవుతుందట. ఇక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయకనంటాడు. లిమిటేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య అంతా ఫాస్ట్ ఫుడ్లు వచ్చేసినాయి. ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటి? ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళటం, మాకు నూడిల్స్. ఏం కావాలా? నూడిల్స్, మంచూరియా, పిజ్జా. అవి ఎలాగున ఉబ్బి ఎంతంత లావునుంటాయో అవి తిన్నా నువ్వు కూడా ఉబ్బి ఎంత లావు అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేహం అలాగన ఉబ్బి లావు అయిపోయావో నీలో యాక్టివ్నెస్ అనేది పోతుంది. అందుకనే ప్రభు అన్నాడు, అలాంటి వాటి జోలికి నువ్వు వెళ్ళకు అన్నాడు. ఇక మన అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కొంతమంది ఏడ్చారంట. ఏమని? మాకు మాంసం కావాలా, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. మాంసం లేదు, నాలుక సప్పబడింది, రుచి లేకుండా అయిపోయింది, పసి లేకుండా అయిపోయింది అని అంటే ఇక ఊకే గులుగుతా ఉన్నారట దేవుడి మీద, నాయకుడి మీద, మోషే మీద, దైవజనుల మీద, అందరి మీద ఒకటే గులుగుతా ఉన్నారట. మాకు ఏమండి, పరలోకము నుండి దేవుడే రోజు వాళ్ళ కోసం దేవదూతలు భుజించే ఆహారం, అమృతాహారం అందిస్తూ ఉంటే అది తిని హాయిగా ఉండక నాన్ వెజ్ ఏం పని? నాన్ వెజ్ని ఆశించే వాళ్ళ మీదకి దేవుని కోపం రౌద్రంగా వస్తుందట. అందుకనే అక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే నాన్ వెజ్ని అంతగా ఆశిస్తూ వచ్చారో అలాంటి వాళ్ళకి దేవుడు వాళ్ళు ఆశించింది ఇచ్చాడు. ఆ ఆశించింది ఇచ్చిన దాంతోపాటు దేవుని కోపం కూడా వాళ్ళ మీద రగులుకొని వాళ్ళు తింటూ ఉండంగానే ఏమైందంట? వాళ్ళకి అది వెక్కసమయ్యే అంతగా తిన్నారంట. అంటే కొంతమంది తింటారు కదా, కుతికల దాకా తింటారు, పీకల దాకా తింటారు, ఇక గాలి ఆడదు. అంతగా తిన్నారంట వాళ్ళు. అంతగా తిని ఇక దేవుడు కోపం వచ్చి దేవుడు వాళ్ళకి ఒక్కటిగానే ఆ తిన్నది ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటకు వచ్చిందంట. దేవుని కోపం రగులుకుంటుంది. సో గనుక జాగ్రత్త. ప్రభు అదే చెప్తా ఉన్నాడు, నీవు గనుక ఒకవేళ అట్లాంటి వాళ్ళతో గనుక స్నేహం చేస్తే నువ్వేమైపోతావు? అదే. అందుకోసమని ఇప్పుడు కొంతమంది ఎలాగున్నారో తెలుసా? మేము నాన్ వెజ్ తినమండి. ఏం తినమండి? మేము నాన్ వెజ్ తినమండి. మంచిదే, కానీ ఏంటండి, మనుషుల ముందు శోభపడతారు మేము నాన్ వెజ్ తినమని, కానీ వెనకాల మాత్రం మనుషులకి కనపడకుండా హాయిగా తింటుంటారు. పైకి మాత్రం మేము తినము అని అంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషులకు కనబడాలని, మనుషుల మెప్పు కలగాలని ఏం చేస్తున్నారంట? వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారట.
అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆ 17వ వచనంలో, మనుషులకు కనబడవలనని వారు చేసినట్లు నువ్వు చెయ్యకు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంద్రియముల యొక్క నిగ్రహము కొరకై ఉపవాసం చేయాలి. ఏం చేయాలా? ఇంద్రియ నిగ్రహముల కొరకు ఉపవాసం చేయాలి. ఉపవాసం దేని కొరకు చేయాలా? ఇంద్రియ నిగ్రహముల కొరకు. ప్రతి ఒక్కటి కావాలనుకుంటారు. ఏయ్ నాకు ఏయ్, ఏయ్ ఇంకా ఏయ్, ఇంకా ఏయ్. కంట్రోలింగ్ ఉండదు. తినటానికి ప్లేట్ నిండా పెట్టించుకుంటారు, ఇంకా పెట్టించుకుంటూ ఉంటారు. కంట్రోలింగ్ ఉండదు. అందుకని ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీవు మనుషులకు కనబడవలెనని కాక నువ్వేం చేయాలంట? దేవునికే నీవు కనబడే విధంగా ఉపవాసం చేయాలా. ఆ ఉపవాసంలో నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా తల అంటుకోవాలి. నెంబర్ 1. ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలా? తల అంటుకోవాలా. తల అంటుకోవడం అంటే ఏంటి? తల స్నానం చేయాలా, బాహ్య శుద్ధి. ఓకే, ఇంకేంటి తల స్నానం చేయడం అంటే? తలలో ఏముంటాయి? ఒరే నువ్వేం మాట్లాడుతున్నావురా, తలకాయ ఉండి మాట్లాడుతున్నావా అంటారు. అంటే ఇక్కడ ఏముంటుంది? అది అంటే ఉపవాసం ఉన్నప్పుడు నీ మాట, నీ ఆలోచన, నీ తలంపులు ఎట్లా ఉండాలా? అవి శుద్ధిగా ఉండాలా. అది ఒకటి. బాహ్యశుద్ధి తలస్నానం అయితే, అంతర్శుద్ధి తల లోపల ఉన్నటువంటి ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. అందుకొరకు నీవు ఉపవాసం చేయాలి. ఆమేన్. ప్రభు చెప్పే ఉపవాసం అది. ఎందుకంటే అంతకుముందు ఉపవాసం చేసేవాళ్ళు తలకు పోసుకున్నారు, బాగానే ఉంది. బ్రహ్మాండంగా శుద్ధ వస్త్రాలు ధరించుకున్నారు, బాగానే ఉన్నది. సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. మనుషులు చూడాలని చెప్పి ముఖానికి బూడిద పూసుకుంటున్నారు, బాగానే ఉంది. ఏమిరా నాయన అంటే నేను ఉపవాసం అంటున్నాడు. బాగానే ఉన్నాడు, అంత బాగానే ఉంది. మనుషులకు కనపడాలని ఏం చేస్తున్నాడు? ముఖం అంతా వికారంగా పెట్టుకుంటా ఉన్నాడు. ఏమిరా నాయన అంటున్నావు అంటే నేను ఉపవాసం ఉన్నానులే అంటున్నాడు. అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, ఇతరులు నన్ను గుర్తించాలా, ఇతరులు నా ప్రత్యేకతను గుర్తించాలా, ఇతరులు నా ప్రతిష్టతను గుర్తించాలా, నేను పాటించేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నిష్టను వాళ్ళు గుర్తించాలా అన్నట్టుగా, మనుషులే గుర్తించాలన్నట్టుగా ఉన్నాయి తన ఆలోచనలు శుద్ధిగా లేవు. అందుకనే ప్రభు అన్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? నీవు తలంటుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇది 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో, శిలువ శ్రమల ఉపవాస దీక్షలో మనము తలంటుకోవాలి అని అంటే తలలో ఉన్నటువంటి ఆలోచనలను శుద్ధిగా గడుక్కోవాలా. ఆమేన్. తలంపులు శుద్ధిగా ఉండాలి. తలలో ఉండే ఆలోచనలు శుద్ధిగా ఉండాలా. ఈ తలలో నుంచి వచ్చే ప్రణాళికలు శుద్ధిగా ఉండాలా. దేవుడే నా ఆలోచనలు చూడాలన్నట్టుగా ఉండాలా. అది దేవుడు కోరేటువంటి ఉపవాసం. ఆమేన్. ఉపవాస దీక్షకు లెంట్ డేస్లో మరి దేవుడు చెప్పినట్టుగా రెండవ పునాది లేక రెండవ పిల్లర్, రెండవ నియమం ఏంటంటే ఉపవాసం ఉండాలా. ఉపవాసంలో ఒకటి ఏమిటి అని అంటే, ఈ దేహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి, బాహ్య శుద్ధితో పాటు అంతర్శుద్ధి. ఆమేన్. కొంతమంది భయపడతా ఉంటారు. ఇదే మత్తయి రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 24వ వచనం అనుకుంటాను. 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా సరే మన మీదికి ఏదైనా తీసుకొని రాగలిగితే, వాళ్ళు మనకేదైనా హాని చేయగలిగితే ఒకటే, మన ప్రాణం మాత్రమే తీయగలుగుతారు, ఈ దేహాన్ని మాత్రమే చంపగలుగుతారు. కానీ మన లోపట ఉన్న ఆత్మను మాత్రం వారు చంపలేరు.
ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ ఆత్మనైనను నీ దేహమునైనను నీ ప్రాణమునైనను చంపగలిగే వానికి భయపడండి. ఆమేన్. సో ఇవాళ రేపు నీ మీద ఏ దాడి జరిగినా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎవరు నీకు ఏ విధమైనటువంటి విధానంలో నీ మీదికి వచ్చినా, వారు మహా అయితే ఈ దేహానికి మాత్రమే వారేదైనా హాని చెయ్యగలుగుతారు. అంతకు మించి మరి ఎక్కువేమీ చేయలేరు. కానీ నీ దేహం, నీ ప్రాణం, నీ ఆత్మ ఎవరి చేతిలో ఉన్నాయట? దేవుని చేతిలో ఉన్నాయి. ఆమేన్. సో గనుక ఉపవాసము చేసేటప్పుడు ఇక నెక్స్ట్ రెండవది ఏంటి? తలంటుకున్న తర్వాత ఏం చేయాలంట? ముఖం కడుక్కోవాలి. ఏం చేయాలా? ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోవడం, తలస్నానం చేస్తే ముఖం తడవదా అండి? మరి మళ్ళా ముఖం కడగటం ఏంటి? మళ్ళా ముఖం కడగటం ఏంటి? ఇది అంతర్శుద్ధి. ముఖంలో ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి, సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏడున్నాయి చెప్పండి సెన్స్ ఆర్గాన్స్? కాళ్ళ మీద ఉన్నాయా? చేతుల మీద ఉన్నాయా? ఏడున్నాయి? తలకాయ మీద ఉన్నాయి, ముఖంలో ఉన్నాయి. ఆమేన్. సో గనుక ఈ ముఖంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు శుద్ధి చేయబడాల. కళ్ళు ఏంటంట? కళ్ళు ఏంటి? ఎదుటి వారి మీద విషపు చూపు చూపుతాయి. ఈర్ష్య ద్వేషాలకు ఆ చూపే ప్రధాన కారణమవుతుంది. గనుక ఉపవాసం ఉండి ఏం చేయాలంట? మన కనుదృష్టిని కాపాడుకోవాలి, కనుదృష్టిని శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. అందుకే ప్రభు అంటాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంటుకో, రెండవదిగా నీ ముఖాన్ని కడుక్కో, ముఖం కడుక్కోవాలి. ఉపవాస దినాలలో, లెంట్ డేస్లలో మనము మన కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన చూపులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈర్ష్య ద్వేషాలకు మూలమైనటువంటి ఈ కంటి చూపు నిర్మలంగా ఉండేలాగా, దైవికమైనటువంటి చూపు ఉండేలాగా మనము కాపాడుకోవాలా. ఆమేన్. సో ఇక దీని గురించి మనందరికీ బాగా తెలుసు, నరదృష్టి అంటారు. ఏమంటారు? నరదృష్టి. నువ్వు ఎంత పెద్ద ఇళ్ళನ್ನು కట్టుకో, ఎంత బ్రహ్మాండమైన భవంతిని కట్టుకో, దానికి ఒక బేతాళుడు బొమ్మ పెడతారు. ఎందుకు? ఈ నరుడి దృష్టి దాని మీద పడితే అంత పెద్ద బిల్డింగు కూడా ఏమైపోద్ది? కాలిపోద్ది, కూలిపోద్ది. అంత బలం ఉంది, అంత శక్తి ఉంది ఈ కంటికి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, నీ కంటిని నీవు ముఖం కడుక్కో. అంటే ఏం చేయాలా? ఉపవాస దీక్షలో మనము మన కంటి చూపును చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకోవాలా. ఆమేన్. అప్పుడు ప్రభు మనలను దీవించడానికి మూల కారణమవుతుంది. ఇక రెండవది ఏంటి? సెన్స్ ఆర్గాన్లు, ఐస్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఇయర్. సో ఏం వింటున్నావు? వినికిడి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆళ్ళ మీద ఏళ్ళ మీద చెప్పే షాడీలు వినకూడదు. నీకు తెలుసా అక్క? నీకు తెలుసా అన్న? వదినా నీకు తెలుసా? అక్కో నీకు తెలుసా? అట్టంట కదా, ఇట్టంట కదా, ఆయన నాకెందుకులే, చెప్పు 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 ఏమైంది, చెప్పు 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 ఏమైంది, టెన్షన్ పెట్టకు, చెప్పు 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 కదా. వినాలని ఆశ. వినడానికి చెవు కోసుకుంటారంట కొంతమంది. దేనికి? కథలకి, చెప్పేటువంటి కథలకి. ఆ ఇంటి పురాణం, ఈ ఇంటి పురాణం, ఇంటింటి పురాణం చెవులో వేసుకోవడానికి. అందుకనే ఈ ముఖంలో ఉన్నటువంటి రెండవ ఇంద్రియము ఏంటి? దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఉపవాసంలో మాత్రమే నువ్వు అది సరి చేసుకోగలుగుతావు. ఆమేన్. తర్వాత ఏంటి? నాలుక. అది చిన్నదే కానీ కొంపలు అంటించేస్తుందని దేవుని గ్రంథంలో మనం చదువుతాం. తాటాకులు కడుతుంటుంది కదా. తంటాల మారిది నాలుక.
నాలుకకు ఇంకా నరం లేదంట, ఎటైనా తిరుగుద్దట. అప్పుడే పొగుడుతుంది, అప్పుడే తిడుతుంది. కానీ దీనికి కరెక్ట్గా నరం ఉండాలి అని అంటే ఉపవాసం ఉంటేనే దానికి నరం వస్తుంది. అది కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే ఉపవాసం ఉండకపోతే ఎటుబడి తటే తిరుగుతుంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీవు ఉపవాసం ఉండాలి, ఉపవాసము ఉండాలి. నీ ఆధ్యాత్మిక ప్రగతి, నీ ఆధ్యాత్మిక విధానము గొప్పగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎలాగుండాలా? ఉపవాసము ఉండాలా. ఉపవాసం ఉంటేనే నీకు అవుతుంది. ముఖం కడుక్కోవాలా. ఇక అందులో చాలా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ పెదవులు, అబద్ధమాడే పెదవులు. సో పెదవులతోనే చేసే సంజ్ఞలు, పెదవులతోనే చేసే విధానాలు, ఇతరుల వ్యక్తులను మరి కుళ్ళబొడిచే విధానాలు అన్నీ కూడా పెదవులతోనే ఉంటాయి. అందుకని కదా ఏమో మూతి ముడుచుకొని పోతుంది అంటారు. ఏమంటారు? ఏమైందో నాకేం వెరక మూతి ముడుచుకొని పోతుంది అంటారు. ఆ మూతి విరుపులోనే, ఆ పెదాలు విరిచే దాంట్లోనే అది ఏంటనేటువంటిది అవతల వారికి అర్థమైపోతుంది. అది విషమునికి సంబంధించిందా, స్నేహానికి సంబంధించిందా, లేకపోతే అవతల వ్యక్తి జీవితాన్ని కట్టేదా, దుఃఖానికి గురి చేసేదా, బాధకు గురి చేసేదా, లేదా అతడిని నమ్మకంగా ఉన్నతంగా మరి నిలబెట్టగలిగేదా, మరి ఆ మూతి విరుపుల్లోనే ఉంటుంది పెదాలు. సో సెన్స్ ఆర్గన్స్. ఇక ఈ దేహం ఐదవదిగా ఉన్నటువంటిది ఏంటి? చర్మం అంటారు కదా. ఈ దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడినది. ఆమేన్. ఈ దేహం మనది కాదు, దేవుని వలన మనకు అనుగ్రహించబడినది. కాబట్టి ఈ దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఈ దేహాన్ని నిలబెట్టుకోవాలి, ఈ దేహాన్ని పవిత్రంగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటేనే. ఆమేన్. తిని తాగేవాడు కంట్రోల్లో ఉంటాడా? ఈ దేహం ఉండడు. ఆడు ఇష్టం వచ్చిన పని చేస్తాడు, ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తాడు, ఇష్టం వచ్చిన విధానంలో ఉంటాడు. కానీ ఉపవాసం ఉండి దేవుని మీద దీక్ష కలిగిన వాడిగా ఉంటే ఖచ్చితంగా దేవుని విధానాల్లో అతడు ఎదుగుతాడు. ఆమేన్. కాబట్టి ఈ 40 రోజుల్లో నువ్వు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటావో నాకు అనవసరం. 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, 3 రోజులే ఉంటావో, అసలు ఉండకుండానే ఉంటావో అనేది నీ ఇష్టం. నీ దేహాన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకొని కాపాడుకుంటావో జాగ్రత్తగా చూసుకోవాలా. ఆమేన్. అమ్మో తినకపోతే చచ్చిపోతాను, ఆకలికి ఉండలేను అని అనుకుంటావో, లేకపోతే దుష్టుడు నీ దేహంలోనికి దూరి నేను చంపితే ఆ దేహాన్ని చంపే పరిస్థితుల్లో ఉంటే వానికి నువ్వు స్థానాన్ని ఇస్తావో, లేకపోతే నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది కనుక దేవుడు దీనిని కాపాడగలిగే శక్తిమంతుడు కనుక మరి దేవుడికి నీ దేహాన్ని ఇచ్చి ఆరోగ్యముతో, ఆనందముతో, సంతోషంతో ఉంటావో అది నీవే తేల్చుకోవాల్సిన విషయం. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నీవెప్పుడైతే తలంచుకొని నీ ముఖాన్ని కడుక్కుంటావో అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆమేన్. దేవుని నుంచి నీకు ప్రతిఫలం రావాలి, దేవుడు నీకు దీవెనివ్వాలి అంటే ఉపవాసం ఉండాలి. ఇది ఇప్పటి వరకు శరీర సంబంధమైనటువంటి దాన్ని మనం చూసాం. ఇక ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే మన అందరికీ తెలుసు. ఒకసారి యేసు ప్రభు వారు కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవదూతలతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు దిగి వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు రూపాంతరం చెందాడు. ఆయన రూపాంతరము చెంది అక్కడి నుండి ఆయన అనేకమైనటువంటి భవిష్యత్ సంబంధమైన విషయాలన్నీ తెలుసుకొని క్రిందికి దిగి వస్తాడు. క్రిందికి దిగి వచ్చినప్పుడు ఒక సమస్య అక్కడ కనబడుతుంది ప్రభువారికి. ఏమిటి అని అంటే దుష్ట సంబంధమైనటువంటి శక్తి ఒకటి ఒక కుమారుణ్ణి, ఒక పిల్లవాడిని బాధిస్తూ ఉంది. ఆ పిల్లవాడిని తండ్రి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. యేసుప్రభు వారు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. సో యేసుప్రభు వారి శిష్యులు ప్రార్థన చేశారు. ఆ దుష్టశక్తిని వారు పారద్రోలలేకపోయారు. అయితే ఆ పిల్లవాడి తండ్రి యేసుప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నారు. పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అట్ట చేస్తాం, విడుదల కలుగజేస్తాం అని ఏమేమో చెప్తున్నారు కదా, మరి ఎందుకు నా పిల్లవాడికి పట్టినటువంటి దయ్యాన్ని, ఈ దుష్టశక్తిని మీరు పారదోలలేకపోతున్నారు అని వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ప్రభు దిగొచ్చినప్పుడు ఏంటి జరిగింది, ఏంటి మీ గొడవ అని అంటే ఇది విషయం అంటారు. అప్పుడు ప్రభువు తెలుసుకొని ఆ పిల్లవాడిని దగ్గరికి పిలుచుకొని ఆ పిల్లవాడికి
విడుదల కార్యాన్ని చేస్తాడు. ఆ పిల్లవాడికి ఉన్నటువంటి దుష్టశక్తి పారిపోయేటట్లుగా ప్రభువు కార్యం చేస్తాడు. ఆ కార్యం ముగిసిన తర్వాత తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడుగుతారు, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మరి మేము కూడా ప్రార్థన చేసాం కదా, దైవశక్తి కోరి మరి అడిగాం కదా, నీతోనే ఉంటున్నాం కదా, మేము అన్ని కార్యాలు చేస్తున్నాం కదా, మరి మేమెందుకు మరి ఈ దుష్టశక్తిని వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే ప్రభు అన్నాడు, కొన్ని దుష్టశక్తులు పోవాలి అని అంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని ప్రభు చెప్పాడు. ఆమేన్. అంటే నాకేం బాధ లేదులే, నాకే అనారోగ్యం లేదులే, నాకే కొరత లేదులే, నాకే సమస్య లేదులే, కాబట్టి నేను ఉపవాసం ఉండాల్సిన పని లేదులే అని అనుకోకూడదు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ఏ దుష్టశక్తి నీ మీదకి రాకుండా ఉండాలి అనంటే నీవు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చెయ్యాలా. ఆమేన్. కుటుంబంతో కూడా కలిసి ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలా. మీ పిల్లలకి మొన్నటి దినాన్ని చెప్పాను, ఏ వయసు నుంచి వాళ్ళకి అలవాటు చేయాలా? వాళ్ళకు ఉపవాసం ఉండటం ఎప్పటి నుంచి అలవాటు చేయాలా? ఓ రోజంతా ఏం పెట్టకండి, వాళ్ళకు ఉపవాసం అలవాటు అయింది. ఓ రోజంతా ఏం వండకండి. అమ్మ ఆకలి అవుతుంది, డాడీ ఆకలి అవుతుందని అనుకో, ఏం కాదులేరా అని ప్రార్థన చేసి ఒక గ్లాసు నీళ్ళు, ఆ నీళ్లు తాగి శక్తి పొందుకుంటాడు. వానికి అలాగన ఉపవాసం అలవాటైద్ది. రోజు గడిపేసి సాయంత్రం 3 గంటల దాకా అలాగ నెట్టుకొచ్చేయి, అలవాటైద్ది వాడికి. ఓహో ఇదేం రోజురా ఇవాళ, ఏంటి మమ్మీ డాడీ ఈరోజు ఏం చేయలేదు, ఓహో ఇవాళ శుక్రవారమా, ఉపవాసం ఉండాలి కానీ వానికి అలాగ అలవాటు అవుద్ది. అమ్మో తట్టుకోలేడు ఉండలేడు అని అనుకుంటా ముందు నుంచే బిస్కెట్లు సంచిలో వేసుకొని, కుర్కురేలు సంచిలో వేసుకొని వచ్చి మీరు ఎడ కూర్చొని వాడిని ఆడ కూర్చోబడి, అరే తిను టైం అయిపోతుంది, టైం చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా, ఇటు ఇచ్చుకుంటా, బరబరా తీసుకుంటా, చాక్లెట్లు ఇచ్చుకుంటా, ఇక నీ ఆలోచన విధానం అంతా దేవుడి మీదేమో కానీ ఈ పిల్లలు ఏడ ఉండిపోతారో అని వాళ్ళ మీదనే భయం. మరి పిల్లలకు ఉపవాసం ఎప్పుడు అలవాటు అయింది? వాడికి 3 పూట్ల తినటం అలవాటు చేసావు కానీ ఉపవాసం అలవాటు చేయలేదుగా. చేసావా? చేయలే. మరి ఎప్పుడు ఉపవాసం ఉండమంటే ఉంటాడా? ఇక అందులోనూ ఇప్పుడు ఇవాళ రోజుల్లో చాలా జాగ్రత్త అండి. ఎక్కడికి పడితే అక్కడ ఏమున్నాయి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఫాస్ట్ ఫుడ్లు ఉన్నాయి, రెడీమేడ్ వంటలు ఉన్నాయి. నువ్వు వండకపోతే ఇంకేం లే, బయటికి పోయి తినొస్తాడు. కానీ వానికి ఎలా అలవాటు చేస్తావు? వాడు బయటికి పోయి తినొస్తున్నాడు అని అంటే అంతరంగంలో దుష్టశక్తి ఉన్నది. తల్లిదండ్రులు ఆ రోజు ఉపవాసం వానికి ప్రకటించి ఉపవాసం పెట్టగితే ఆ ఉపవాసం ఉండకుండా బయట తిరిగి తినొస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వానిలో దుష్టశక్తి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు, తల్లిదండ్రులు ఒకరోజు నీకు భోజనం పెట్టకుండా ఉంటే, అది దేవుని కొరకు ఉపవాసంగా మరి వారు ప్రకటించి ఉంటే నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండాలా. ఆమేన్. గర్వంగా చెప్పట్లేదు కానీ బన్ను స్మైలీలు చిన్నప్పటి నుండే 40 దినాలు ఉపవాసాలంటే మేము వద్దన్న కూడా వాళ్ళు బలవంతంగా ఉండేవాళ్ళు. వద్దురా నాయనా అంటే కూడా వాళ్ళు మాతో పాటు ఉపవాసాలు ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం వండితే మమ్మీ వద్దో, ఒకసారి వండినా కూడా వాళ్ళు తినలేదు. ఇంకా ఆ రోజు నుండి ఉపవాస దినాలు మొదలెట్టామంటే వాళ్ళు కూడా తినడం అనేది లేదు. వాళ్ళు తీర్మానం చేసుకున్న వారం రోజులో, వాళ్ళు తీర్మానం చేసుకున్న 10 రోజులో, వాళ్ళు తీర్మానం చేసుకున్న 20 రోజులో వాళ్ళు అలాగనే తినకుండానే వెళ్ళేవారు. స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అన్ని ఫ్రూట్స్ పంపించేవాళ్ళం అంతే, అలాగనే వెళ్ళేవారు. మరి తల్లిదండ్రులు చేస్తున్నారా పని? చేయాలా? నేర్పాల పిల్లలకి, చిన్నప్పటి నుంచే నేర్పాల. నేర్పితే వాళ్ళలో దుష్టుడు వచ్చి కూర్చోడు. ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ ఉంటే పిల్లలలో కూడా ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటాడు. దైవశక్తి ఉంటుంది వాళ్ళల్లో, దైవ బలం ఉంటుంది, దైవ జ్ఞానం ఉంటుంది. అలా కాకుండా తల్లిదండ్రులు కూడా వామ్మో వాళ్ళ ఆకలికి ఉండలేరు, తట్టుకోలేరు అని చెప్పి వాళ్ళకి ఉపవాసం అలవాటు చేయలేదు అనుకో, వాళ్ళ లోపల ఎవడు కూర్చుంటాడు? తిండిపోతూ తాగుబోతులు దేవుని రాజ్యంలో చేరడని చెప్పి మనం ఎప్పుడు కొరింథీ సంఘంలో చదువుతాం కదా.
దొంగలు, ద్రోహులు, త్రాగుబోతులు, నరహత్య చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యము చేరరు అని ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం చేరాలి మన అందరం అని అంటే ఆనాడు ప్రభువు చెప్పినటువంటి మాట ఆ ఇశ్రాయేలు ప్రజలకి, ఆ యేసు ప్రభు వారి భూమి మీద ఉన్న రోజులలో ఆయన సంచరించిన ఆనాటి ఆ యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు వాళ్ళకి నేర్పినటువంటిది ఈరోజు మనకి నేర్పుతున్నాడు. మనమందరమును కూడా ఉపవాస దీక్ష ఖచ్చితంగా పాటించాలా. ఆమేన్. దైవశక్తిని పొందుకోవాలా. సో రెండవ పిల్లర్, రెండవ నియమం, 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు రెండవ నియమం ప్రార్థనే కాదు, ప్రార్థనలతో పాటు ఉపవాస ప్రార్థనలు కూడా చెయ్యాలా. ఆమేన్. అది నీ తీర్మానం. 1 రోజా, 2 రోజుల, వారం రోజుల, 10 రోజుల, 21 రోజా, 40 రోజుల, 50 రోజుల, 100 రోజుల, నీవు ఉండగలిగినన్ని రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలా. మొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసం, ప్రేయర్, రెండవది ఫాస్టింగ్. రేపటి దినాన ఇంకొక విషయం చేద్దాం, ఆల్మ్స్ గివింగ్. మూడవ పిల్లర్ లేక మూడవ నియమం ఆల్మ్స్ గివింగ్. అది రేపొద్దున మనము నేర్చుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.